మహావిష్ణువు శంఖచక్ర గదధరుడై అనంతుడిపై శయనిస్తాడు. శేషతల్పంపై శయనించిన శ్రీహరి పాదాల చెంత లక్ష్మీదేవి, నాభిలో బ్రహ్మ ఉంటారు. అసలు ఆదిశేషుని తన తల్పంగా మార్చుకొని మహావిష్ణువు ఎందుకు శయనించాడు? హిందూ ధర్మం ఈ మహాసర్పాన్ని శేషనాగుగా పేర్కొంది. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి భూమిపై అవతరించినట్లు చెబుతారు. గరుడ వాహనంపై సంచరించే హరికి శేషనాగుతో అనుబంధం ఏంటి? ప్రపంచం పాప సముద్రంలో మునిగిపోతే పునరుద్ధరించడానికి మహావిష్ణువు తరలి వస్తాడని అంటారు. శేషనాగు అనంతానికి సూచిక. అనంతం అంటే అంతు లేనిది. మానవ జాతికి మనుగడకు అనుకూలంగా ఉండమని కాలాన్ని నారాయణుడు ఆదేశిస్తాడు. అందుకే ఆయన శేషతల్పంపై పవలిస్తాడు. అంతేకాదు, శ్రీహరి మరో అవతారంగానే శేషతల్పాన్ని పరిగణిస్తారు. దరిద్రతపై పాపం పెరిగిన ప్రతిసారి మహావిష్ణువు అవతరిస్తూనే ఉన్నాడని పురాణాలు పేర్కొన్నాయి. హిందూ ధర్మం ప్రకారం శేషనాగు శ్రీ మహావిష్ణువుకి చెందిన ఒక శక్తి. అందుకే విష్ణుమూర్తి తనకు చెందిన శక్తిపైనే శయనిస్తారు. శేషనాగులో నవగ్రహాలు కలిగి విష్ణుమూర్తిని ఆరాధిస్తుంది. అందుకే ఈ విశ్వాన్ని సంరక్షించేందుకు విష్ణుమూర్తి నవగ్రహాలకు నిలయమైన శేషనాగుపై శయనిస్తారట. ఇది శయన తల్పంలాగే కాదు, విష్ణువుకు రక్షణగాను ఉంటుంది. చెరసాలలో జన్మించిన కృష్ణుణ్ణి కంసుడి బారి నుంచి రక్షించడానికి వసుదేవుడు గోకులానికి తీసుకువెళ్తున్నప్పుడు ఎదురైన తుఫాను నుంచి శేషతల్పమే రక్షించిందని పురాణాలు తెలిపాయి. అందుకే శేషనాగు నారాయణునికి రక్షణగా కూడా వ్యవహరిస్తుంది. అనంతుడు మహావిష్ణువుల మధ్య అనుబంధం వీడదీయడానిది. చెడును ప్రాలదోడడానికి జరిగిన మహాయుద్ధంలో విష్ణుమూర్తికి ఎంతగానో సహాయపడింది. త్రేతాయుగంలో లక్ష్మణుడికి గాను, ద్వాపర యుగంలో బలరాముడికి గాను అవతరించాడు. ఈ 2 అవతారాల్లోనూ శ్రీహరికి తన వంతు సహాయం అందించాడు. అందుకే విష్ణువు శేషనాగుపై శయనించడంపై ప్రాముఖ్యత ఉంది. శేష అనగా సంతులనం. అంతేకాదు, సర్పం సమయానికి సూచిక. శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు శయనిస్తున్నారంటే దేనికి అతీతం కాకుండా సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని అర్థం. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.